భాస్కర్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎస్పీ శ్రీ రవికుమార్ రెడ్డి గారికి, ఆర్టీఓ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి, మిత్రులు ఏపీఐసిసి మాజీ చైర్మన్ శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం గారికి, ఆర్బీఐ మోసెస్ గారికి, అలాగే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి కూడా సమయం చాలామంది మాట్లాడాల్సిన అవసరం ఉన్నారు కూడా దయచేసి అన్నిదా భావించండి. వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఇది జయప్రదంగా దీన్ని ముందుకు పాల్గొన్నటువంటి మీ అందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనల్ని ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసినటువంటి మిత్రుడు శ్రీ పంతం కొండలరావుని మొట్టమొదటిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే పంతం కొండలరావు తన గురించి చెప్పద్దు, ఈ ఇన్స్పైర్ కార్యక్రమం గురించి మీరు చేయగలిగిన జ్ఞానం ఉంటే చెప్పండి, లేదంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు కొనసాగించడానికి ఏదైనా విలువైన సూచనలు మాత్రమే ఇవ్వండి అని చెప్పాడు. కానీ తన గురించి 2 నిమిషాలు చెప్పకుండా మాత్రం నా ప్రసంగం ముందుకు వెళ్ళలేదు. పంతం కొండలరావు పేరులో ఇంటి పేరుగా పెట్టుకున్నాడు పంతం. ఆ పంతంతో చిన్నప్పుడు చిలిపి పనులు అలవాటు పనులు చేశాడు. పెద్ద అయ్యాక తండ్రి అయిన తర్వాత సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తను ఇతరులకు మార్గదర్శకుడిగా కూడా ఉంటూ ఇతరులందరినీ కూడా బాధ్యతాయుతంగా ఎలా సమాజంలో ముందుకు నడిపించాలి అనే విషయంలో కూడా అదే పంతాన్ని ఈరోజు ప్రదర్శిస్తూ అనేక మంచి కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టడమే కాకుండా దాని ద్వారా ముందు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అతను ఈ ఎడ్యుకేషన్ లైన్లోనే దాన్ని ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోటి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక లైబ్రరీని మున్సిపల్ కార్పొరేషన్కి డొనేషన్ ఇచ్చి తండ్రి పేరు మీద ఒక లైబ్రరీని నిర్మింపజేశాడు. ఆ రోజు కూడా ఆ కార్యక్రమంలో అందరం పాల్గొనే అవకాశం జరిగింది. నిజంగా చాలా ఆనందించాను. మంచి లైన్లో తన ఆలోచన దృక్పథాన్ని డెవలప్ చేసుకుని దానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలని తీసుకుని ముందుకెళ్తున్నాడు. పంతంలో తను ఆదర్శంగా ఉంటున్నాడు. అలాంటి వాళ్ళని మనం కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా ముందుకెళ్ళాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ ఆ రోజే మా అందరిలో కలిగించాడు. బహుశా ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కువ మంది దాన్ని కలవడంలో భాగంగానే ఈ ఇన్స్పైర్ అనే కార్యక్రమం రూపొందుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఖచ్చితంగా సమాజంలో ఇవాళ గవర్నమెంట్స్ విద్యాపరంగా అటు విద్యా హక్కు చట్టాన్నే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి బృహత్ పథకాలను తీసుకొచ్చిన, రేపు పొద్దున ప్రవేశపెట్టబోతున్నటువంటి బంగారు తల్లి లాంటి పథకాలు ఎన్ని వచ్చినా కానీ ఎక్కడో సంథింగ్ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి. అందువల్లనే ఇలాంటి ఆర్గనైజేషన్స్ అవసరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయే కానీ సమాజంలో ఎక్కడ తగ్గట్లేదు. కాబట్టి ప్రభుత్వాల మీద పూర్తిగా బాధ్యత పెట్టి మన బాధ్యతల నుంచి మనం పక్కకి తొలగడం కాకుండా మనం కూడా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా సమాజంలో ఈ సమాజం ద్వారానే మనం అందరం అభివృద్ధి చెందాం. ఈ సమాజం ద్వారానే మనందరం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి ఎంతో కొంత సంపాదించుకుని మరి ఉన్నత స్థితికి చేరుకున్నాం. కాబట్టి మన పక్కనే మరి దీనమైనటువంటి స్థితిలో చదువుకోవడానికి మరి మనసులో కోరిక ఉన్నప్పటికీ కూడా అవకాశాలు లేక వెనకబడిపోతున్నటువంటి మరి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల్ని హక్కులు చేర్చుకుని మనతో పాటుగా సమాజంలో పేదలుగా వాళ్ళని కూడా మరి నడిపించి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టినట్లయితే రేపు పొద్దున వాళ్ళు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరికొంతమందికి వారు ఇన్స్పిరేషన్ ఇస్తూ మరికొంతమందిని ఇన్స్పైర్ చేయడానికి కావాల్సినటువంటి భారత పౌరులను తీర్చిదిద్దడానికి మార్గదర్శకులు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది ఒక ఉద్యమంలాగా కొనసాగుతుందన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే కొండలరావు వెనకాల భాస్కర్ రావు గారు చాలా వేదికల మీద కొండలరావు చెప్తుండేవాడు, నా జీవితంలో భాస్కర్ రావు లాంటి మిత్రుల వలన నేను ఇవాళ ఈ స్థానంలోకి వచ్చాను, నేను నిలబడ్డాను జీవితంలో. బహుశా అలా తను కూడా మరి కొంతమందికి మరి వెనుదనగా నిలబడాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నిటి కూడా రూపకల్పన చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా నేను అందిస్తాను. నేను కూడా ఎడ్యుకేషన్ మీద ఈ యొక్క
పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనే కార్యక్రమాల్లో నాకు కూడా చాలా లైక్ మైండెడ్. నేను కూడా చాలామందికి అంటే మనం చెప్పుకునే కార్యక్రమాలు కాదు, మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ పిల్లలను కూడా ఉచితంగా చదివిస్తూ ఉంటాను. అలాగే ఈ ఎతకాలని సమాజం చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సంస్థలో చాలా ఫీజు అసలు తక్కువ. ఆ నామినల్ ఫీజు కూడా కట్టలేక చాలామంది వచ్చి ఎంతోమంది తగ్గించండి అని విపరీతంగా ఒత్తిళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించి ఒక 500 రూపాయల కన్సెషన్ కూడా ఎంతోమంది ఫోన్ చేస్తుంటే ఈ వాస్తవిక పరిస్థితులు మనం అనుభవంలోకి వస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఒక 500 రూపాయల గురించి ఒక మనిషి ఇంటి చుట్టూ తిరిగి ఎవరెవరితో ఫోన్ చేయించి మన ఇంటికి వచ్చి తగ్గించమని చెప్పి అడుగుతున్నారంటే ఇవాళకి మన సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా మేము అంటే మా ఇన్స్టిట్యూషన్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని సందర్భాలను మరీ కూరనుకున్నప్పుడు మేమే స్వచ్ఛందంగా వాలంటరీగా మా దగ్గర నుంచి కంట్రిబ్యూషన్స్ ఇచ్చి కొంతమంది చదివిస్తున్నాం ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా. అలాగే కొంతమంది ఆల్మనీ అసోసియేషన్స్ లాంటివి కూడా డెవలప్ చేసి కొంతమందిని డోనార్స్ని కూడా తీసుకుని కొంతమందిని ప్రమోట్ చేస్తూ వాళ్ళని చదివిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఇన్స్పైర్ తరఫున కూడా ఖచ్చితంగా మంచి ఆర్గనైజేషన్గా రూపొందుతుంది. ఒక డిసిప్లిన్, ఒక డెడికేషన్, కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళి ఆర్గనైజేషన్ అన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. కాబట్టి ఈ సంస్థ తరఫున వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మా ఎతకాలని సమాజం తరఫున చేయగలిగిన కాకుండా వ్యక్తిగతంగా నేను కానీ నా మాట వినే మరికొంత మిత్రుల్ని ఈ ఇన్స్పైర్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి యొక్క ఆర్గనైజేషన్ని బలోపేతం చేయడంలో నేను కూడా భాగస్వామ్యం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజుల్లోనే 19వ శతాబ్దంలోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు విద్య ద్వారా మాత్రమే సమాజంలో ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాలన్నింటినీ కూడా మనం తొలగించగలుగుతాం అని ఆలోచన చేసి తన యావదాస్తిని కూడా సొసైటీకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆ విద్యా సంస్థలన్నీ కూడా నడపబడుతున్నాయి. మరి అటువంటి విద్యాదానం ద్వారా సమాజంలో అందరినీ కూడా ఆ దిశగా నడిపించాలని ఆలోచన చేస్తున్నటువంటి పంతం కొనరావు గారు, అలాగే వారి మిత్ర బృందం, వారి యొక్క ఈ కార్యక్రమానికి తమ యొక్క మద్దతు, తమ సంపూర్ణ సహకారం అందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ కూడా ఈ రాజమండ్రిలో వీరేశలింగం గారికి నిజమైన వారసులని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.